అధ్యక్ష, ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో అసలు ఆలోచన కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. తర్వాత దురదృష్టవశాత్తు 2019లో ప్రజలు ఏదైతే వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వానికి ఎన్నుకున్న తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా ప్రాజెక్టుని రాకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్టు మెట్రో రైల్ ప్రాజెక్టు తెర మీదకి వచ్చింది అధ్యక్ష. దీంట్లో గౌరవ మంత్రివర్యులు నేను కోరేది ఏంటంటే అధ్యక్ష, ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఉందో అది కేవలము కొమ్మాది వరకునే ఉంది అధ్యక్ష. ఇంకొక 6 కిలోమీటర్లు కనుక పెంచితే అక్కడేమి మనకి ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, ఏ విధమైన ఇబ్బందులు లేవు అధ్యక్ష. ప్లేన్ ఏరియా అది కనుక 6 కిలోమీటర్స్ పెంచి గంభీరం జంక్షన్ వరకు కనుక తీసుకుని వస్తే అధ్యక్ష, అక్కడ ఐఐఎం ఉంది అధ్యక్ష, సమీర్ ఉంది అధ్యక్ష, అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది, అక్కడ తర్వాత ఐటీ పార్క్ ఉంది అధ్యక్ష. తర్వాత మీకు కూడా తెలుసు అధ్యక్ష, అది భీమునిపట్నం వెళ్ళడానికి కూడా చాలా కన్వీనియంట్. సో ఫస్ట్ ఫేజ్ కింద దాని వరకు తీసుకుని ఎట్లాగే గణబాబు గారు చెప్పారు కేంద్రం అనేది, ఇప్పుడు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము చేస్తున్న సహాయ సహకారాలు మీకు అందరికీ తెలుసు అధ్యక్ష. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాన్ని మనం కోరవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుని ఈ మెట్రో ప్రాజెక్టు భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా అడుగుతున్నాం. కాబట్టి మంత్రివర్యుల్ని ఆ కొమ్మాది వరకు ఫస్ట్ ఫేజ్ కింద తీసుకురావాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లోని 13వ షెడ్యూల్ ఐటమ్ 12 ప్రకారం ఫీజిబుల్ రిపోర్ట్ తయారు చేసి ఈ యొక్క విజయవాడ విశాఖపట్నంకి మెట్రో రైలు ఇవ్వమని యాక్చువల్గా చేయడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం 2014లో డిపిఆర్ చేయమని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం. అయితే 2015లో డిపిఆర్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అప్పుడు 42.5 కిలోమీటర్ లెంత్లో నెట్వర్క్ 3 కారిడార్స్తో ఇచ్చారు. అప్పుడు మీడియం మెట్రోని యాక్చువల్గా సర్చ్ చేయడం జరిగింది అధ్యక్ష. 2016 జూలై 8న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పీపీపీ మోడల్లో బొమ్మని యాక్చువల్గా మనకు చెప్పడం జరిగింది. అయితే 2017లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ మెట్రో పాలసీని తీసుకొచ్చింది అధ్యక్ష. దాని ప్రకారం మళ్ళీ అప్లై చేయమని యాక్చువల్గా ఆ రోజు మనకు చెప్పడం జరిగింది. అయితే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు విశాఖపట్నానికి, విజయవాడకి లైట్ మెట్రో రైల్ చాలని వాళ్ళు చెప్పటం, దాని మీద మళ్ళీ యాక్చువల్గా దానికి సంబంధించి యాక్చువల్గా